గెలిచిన తర్వాత మేము ఫస్ట్ చేసే పని వాటర్ సమస్యనే. పదవి లేకముందు సార్ గిన్నెలు చేస్తాడు, సర్పంచ్ గెలిస్తే ఊరిని అభివృద్ధి చేస్తాడని. మా ఉప్పు లక్ష్మి మేడం గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో ఎక్కడ చూసినా కూడా అభ్యర్థులంతా తమ గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో ఉన్నాం. సో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి ఉప్పు లక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగా నడుస్తుంది. మేము ఇప్పటికీ 1 వీక్ నుండి మేము చేస్తున్నాము ప్రచారము. ఈ రోజటి నుండి మా డోర్ టు డోర్ ప్రచారం కొనసాగుతుంది. అందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఊరిలో గ్రామస్తులు ఉన్న ప్రజలందరూ కూడా నాకు అనుకూలంగా ఉంటున్నారు. సో గ్రామం లోపల ప్రాథమిక అవసరాలు ఉంటాయి కదా మేడం, వాటి మీద మీ ప్రణాళిక ఏమైనా ఉందా? ముఖ్యంగా మా గ్రామంలో మంచినీటి సమస్య చాలా పెద్దది. ఇది దాని గురించే మా ఆలోచన. తర్వాత కోతుల బెడద ఉంది. ముఖ్యంగా ఏంటంటే వాటర్ సమస్య అనేది చాలా రోజుల నుంచి ఎవరు కూడా తీరుస్తలేరు. దాని విషయంలో మేము ముఖ్యంగా వాటర్ సమస్య మేము గెలిచిన తర్వాత మేము ఫస్ట్ చేసే పని వాటర్ సమస్యనే. సో ఓకే మేడం, మీరు ఇంకా మీ గ్రామం లోపల గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం కాకుండా ఇంకా మేజర్ ఇష్యూస్ లాంటివి? మేజర్ ఇష్యూస్ అంటే ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో అయితే స్కూలు ఈ ఇయర్ నుంచే రన్ అవుతుంది. అది కూడా అంటే పిల్లలందరూ కనుకులకు తర్వాత సుల్తానాబాద్కు వెళ్తుంటారు. ప్రైమరీ అనేది అంగన్వాడీ స్కూల్, అది తర్వాత నెక్స్ట్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ టు 5th వరకు ఈ ఇయర్ అదొకటి చేసిండ్రు. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అనేది అయితే ఇక్కడ లేదు. దాని గురించి నెక్స్ట్ ఆలోచించుదామని అనుకుంటున్నాం. సో మీ గ్రామం లోపల ఉన్న సమస్యలపైన మీరు గెలిస్తే ఏదైనా చేస్తానని హామీని ఇవ్వడం ఏమైనా జరిగిందా ప్రజలకి? ముఖ్యంగా వాటర్ సమస్య, కోతుల బెడద మా ఊర్లో చాలా ఉంది. ఇంతకుముందు కూడా కోతుల బెడద దాన్ని నెరవేర్చడము ఇంకా కూడా ఉన్నాయి కొన్ని, వాటిని క్లియర్ చేద్దామని అనుకుంటున్నాము. ముఖ్యంగా మేము వాటర్ ప్లాంట్ సప్లై చేద్దామని అనుకుంటున్నాం, ఇక్కడ పెట్టిద్దామనుకుంటున్నాం వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్. ఓకే మేడం. సో మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకే కాకుండా మీకే ఓటేయాలి అంటే మీరు ప్రజలకి ఏం చెప్తారు? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు చూసి మాకు ఓటు వేయమని అడుగుతున్నాము. ఇప్పటి వరకు కూడా అపోజిషన్ వాళ్ళ గురించి మేము ఎక్కడ కూడా ఏమీ మాట్లాడతలేము. ఇంతకుముందు మేము చేసిన కార్యక్రమాలు, మా సారు 2 years నుంచి రిటైర్మెంట్ అయ్యి వచ్చి ఈ గ్రామంలోనే వండుకుంటూ వీరి సమస్యలను చూసుకుంటూ తర్వాత టెంపుల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవని చెప్పేసి ఇద్దరం కూడా ఆలోచించుకొని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాము. గురుకుల పిల్లలను కూడా ఒక 50-60 మెంబర్స్ వరకు వాళ్ళకు అడ్మిషన్స్ ఇచ్చి ఫ్రీగానే ఎడ్యుకేషన్ చేపిస్తున్నాము. తర్వాత మెడికల్గా కూడా చాలామందికి మేము ట్రీట్మెంట్లు ఇప్పించినాము. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మేము అంటే వాళ్ళ సమస్యలు ఇంటి దగ్గరికి వచ్చి నేరుగా వచ్చి సార్ తోటి మాట్లాడి చేయించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మేము ఇప్పటి వరకు అవి ఎక్కడ కూడా మేము చెప్పలేదు. వారికి తెలుసు, మా ఓటర్స్కి తెలుసు. అందుకే ఇంతమంది నేను ఒకరికి చెప్తే ఇంతమంది అట్లా వాడకొక్కరికే తెలుసు నేను ఇవాళ ప్రచారం చేస్తున్నానని. అయినా నా గురించి వాళ్ళు అంత అభిమానంగా ఇవాళ వచ్చిర్రంటే నాకు చాలా సంతోషం ఉంది. సో ఓకే మేడం, ప్రజలంతా కూడా మీపై మద్దతు తెలుపుతున్నారా? మీకు సానుకూలంగా స్పందిస్తున్నారా? తెలుపుతున్నారు, 90% తెలుపుతున్నారు. మేము చేసిన అభివృద్ధి పనులు మా సారు తను ఓఎస్డీగా ఎస్పీగా ఉన్న టైంలోనే అక్కడ నుంచి ఆలోచించుకొని ఇద్దరము ఇక్కడ భూలక్ష్మి టెంపుల్ అనేది లేదు, చిన్నగా ఒక స్టిక్స్ 3 ఉంటే ఆ దేవుళ్ళు ఉంటే అట్లా దాన్ని ఒక రోజు కుక్క యూరిన్ పోస్తుంటే చూసి అది చలించి అది ఒకటి ఫస్ట్ చేయాలి ఊరికి అనేది మేము ఇద్దరం అనుకొని అక్కడ ఉండే తను మాట్లాడుతూ ఇక్కడ ఊర్లో వాళ్ళందరితోటి డిస్కషన్ చేసి వీళ్ళందరూ కూడా మాకు అనుకూలించి ఉండి ఒకటి టెంపుల్ మేము కట్టడం జరిగింది సొంతగా. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మొత్తం గ్రానైట్ అవన్నీ చేపించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రేణుక పోచమ్మ టెంపుల్కు మేము ఎవ్రీ ఇయర్ బోనాలు పెద్ద మొత్తాన జరుపుతున్నాము. అంటే ఊర్లో ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రోగ్రామ్స్ అట్లాంటివి మేము చేస్తున్నాము. రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఒకటి, దానికి కూడా అభివృద్ధి చేసినాం. పోచమ్మ టెంపుల్లో పోతరాజును కూడా నిర్మించబడింది, అది మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఆడపడుచులకు ఇష్టమైన పండుగ బతుకమ్మ కాబట్టి ప్రతి సంవత్సరం కింద మొత్తం మట్టితోటి ఉండి సరైన సౌండ్ సిస్టమ్ లేకుండా ఆడడం చాలా ఇబ్బంది అయింది. నేను 8 years నుంచి ఇదే గ్రామంలో ఉంటున్నాను. మా సార్ కూడా అక్కడ ఉన్న టైంలో కూడా నేను ఇక్కడ ఉండి అగ్రికల్చర్ చేయించుకుంటూ ఉన్నాను. వీరందరికీ తెలుసు. తర్వాతనే సార్ వచ్చిండ్రు మళ్ళీ నేను ఇక్కడ ఉన్న తర్వాత.
అంటే నేను అప్పటి నుండి ఇక్కడ సమస్యలు ఇక్కడ ఎట్లుంటుంది ఏందనేది నేను వెంటనే తనకు చెప్పేదాన్ని. దాంతో నాకు ఇక్కడ ఈ ఊర్లో ఉండాలని మేము డిసైడ్ అయిపోయినాం. కత్తెర గుర్తు వేసి అందరూ నన్ను అభ్యర్థిగా గెలిపించి సర్పంచ్గా గెలిపించిన తర్వాత నేను అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము చేసేటివి. మన మంచరామి గ్రామంలో ఒక రోల్ మోడల్గా చేద్దామని నా ఆశ. సుల్తానాబాద్ మండలంలోనే మన ఊరు ఒక రోల్ మోడల్గా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మా సార్ లాగానే ఐపీఎస్గా గ్రామం నుంచి కూడా ఒక 2-3 ఉండాలని మా కోరిక. అట్లా కూడా విద్యార్థులకు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకొద్దామని అనుకుంటున్నాము. సో మనతో పాటు ఇప్పుడు కొందరు మంచిరామి గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఉప్పు లక్ష్మి గారికి. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే మాకు ఊరికి బాగా చాలా పనులు చేసింది, అది చూసి మేము ఎన్నుకున్నాం. మాకు ఇంకా ముందు బాగా పనులు చేస్తుందని అనుకుంటున్నాం. అందుకోసమే మేము మేడం కేసు గెలిపిస్తాం. మేడం గారు ఉప్పు లక్ష్మి గారు మా గ్రామానికి చేసిన అభివృద్ధి పనుల కోసం ఇంకా ఆవిడ ముందుకు వస్తే ఇంకా పనులు చేయగలుగుతుందన్న నమ్మకంతో మేము ఇప్పుడు ఆమెను ఎన్నుకోవడం జరిగింది సార్. 100% మేడం గారు గెలవాలని మా కోరిక. నేను వార్డు నెంబర్కి పోటీ చేస్తున్నా. ఫస్ట్ వార్డు నాది. నా గుర్తు గౌన్ గుర్తు. అందరూ కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. మా గ్రామం నుండి ఉప్పు లక్ష్మి గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 17 తారీఖు జరగబోయే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మా ఊరి గ్రామ ప్రజలు అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చారు. సర్పంచ్ గారి గెలుపు ఆ కత్తెర గుర్తుపై అందరూ ఓటేద్దామని స్వచ్ఛందంగా మహిళా మనులు అందరూ వచ్చారు. మహిళా మనులు గత 2 సంవత్సరాలుగా పదవి లేకున్నా కానీ ఉప్పు లక్ష్మి మేడం గారు మా ఆడపడుచుల కొరకు బతుకమ్మ ఏర్పాట్లు చాలా పట్టణం లెవెల్లో మా గ్రామంలో తీసుకొచ్చారు. రెండవది మా ఊళ్ళో కోతుల బెడద చాలా ఉండేది. సర్పంచి అని అనుకోక ముందే కోతుల బెడదను తీర్చడానికి వాళ్ళ సొంత ఖర్చులతోటి కోతులను పట్టించి ఏటూరు నాగారం అడవుల్లో తన సొంత ఖర్చులతోటి ట్రాలీ పంపించి అక్కడ విడిచిపెట్టారు. ఇంకోటి మా సుల్తానాబాద్ మండలంలోనే బొడ్రాయి కార్యక్రమం మా ఉప్పు లక్ష్మి తిరుపతి గారు చేశారు. మురికి కాలువల విషయంలో, రోడ్ల విషయంలో కూడా బతుకమ్మ ఏర్పాట్ల సందర్భంగా తన సొంత ఖర్చులతో మొరం కూడా పోయించారు. ఎవరైనా ఏదైనా ఆపద ఉండి ఫోన్ చేస్తే 24 గంటలలో ఏ నిమిషంలో ఫోన్ చేసినా సార్ అయినా మేడం అయినా రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతారు. మా చిన్నబాబు కొడుకు హైదరాబాద్ ఉంటే ఆయన మధ్యప్రదేశ్ వ్యక్తి మా తమ్ముని బ్యాగు అంటే సర్టిఫికెట్లు ఇంకా ఆయన పర్సు ఆయన బట్టలు ఎత్తుకుపోయిండు. సార్కి వచ్చి నేను చెప్పుడుతోటే ఆ డిఎస్పీ గారితో మాట్లాడి ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేపిస్తున్నారు. మా ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఉప్పు తిరుపతి గారి ఆధ్వర్యంలో సార్కి మా సమస్య వచ్చిందని చెప్తే మేడం అయినా సార్ అయినా స్పందించి ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మా సారు గారికైనా మా మేడం గారికైనా మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు అందరిని పేరుతో పిలిచి ఆప్యాయంగా పలకరిస్తారు. మేము అందరం ఒకే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి మా ఉప్పు లక్ష్మి మేడం గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఉప్పు లక్ష్మి మేడం తిరుపతి గారిని ఎందుకు ఎన్నుకున్నామంటే మాకు వాళ్ళు సర్పంచ్ కాకముందే ఇమ్మీడియట్లా బొడ్రాయిని పెట్టిండు, దాని తర్వాత పోతరాజును పెట్టిండు, గౌడ సంఘానికి ఎల్లమ్మ గుడికి సాయం చేసిండు, 60,000 రూపాయలు ఇచ్చిండు. మడలే గుడికి గెలవకముందు పదవి లేకముందు సార్ గిన్నెలు చేస్తాడు. సర్పంచ్ గెలిస్తే మనకి ఇంకెన్ని పనులు చేసి ఆ ఊరిని అభివృద్ధి చేస్తాడని. తిరుపతి మామయ్య గారు ఒక పెద్ద పొజిషన్ ఉండాలి, దిగి వచ్చి మా ఊరు డెవలప్మెంట్ కోసం ఎంతో ఇష్టంగా సాధ్యమైన అన్ని చేస్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో మామయ్య ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. ఒక ఇంట్లో ఒక ఫాదర్ హెడ్గా ఉంటే ఆ ఇల్లు ఎంత ఫాదర్ సిస్టమేటిక్గా ఉంటే ఎంత సిస్టమేటిక్గా రన్ అవుతుందో, ఒక ఊర్లో హెడ్ ఎలా ఉంటే ఊరు ఎంత డెవలప్ అవుతుందో మా మామయ్యని చూసి మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. మాది మంచిరామి గ్రామం. అసలు మా విలేజ్ చాలా మంది తెలీదు. ఇట్లా మాలుమూడల గ్రామంలో ఉందని ఇట్లా డిఎస్పీ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మా గ్రామానికి ఒకటి బొడ్రే అయినా టెంపుల్ విషయంలో అన్నీ ఓకే చేసిరు. గురుకుల బాయ్స్ అయితే ఒక 60 మంది పిల్లలు రాక పంపించేసిరు. మీ సంవత్సరాల నుంచి నేను చూస్తాను. మా బాబు కూడా రీసెంట్గా 1.5 years కింద వెళ్ళిండు. వట్టిగానే ఇన్ని పనులు చేస్తారు వీళ్ళు. అదే ఒక పదవి ఉంటే మాకు ఇంకెంత మంచిగా చేస్తారు అన్నట్టు మా అందరి కోరిక మీరేగా నిలబడ్డారు. వాళ్ళు గెలిపియాలని మేము అనుకుంటాను. గ్రామము మా విలేజ్లో అన్ని అభివృద్ధి పనులు మేడం గారు చేశారు. పదవి లేకముందే అన్ని పనులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక పదవి వస్తే మాకు ఎంత ఆనందంగా ఉంటుందని ఆదర్శంగా తీసుకొని ఈసారి గెలవాలని కత్తెర గుర్తుకు మేడం గారు గెలవాలని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.
సో చూస్తున్నారు కదా, మంచరామి గ్రామ ప్రజలంతా కూడా ఉప్పు లక్ష్మి గారిని ఓటేసి మేము గెలిపించుకుంటాం. సో మా అభివృద్ధికి ఆమె దోహదపడుతుందని మేము అనుకుంటున్నాం. పూర్తి నమ్మకం మాకు ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఉప్పు లక్ష్మి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మంచరామి నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.